ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. సంగారెడ్డిలో అట్లాగే ఆందోళనలో జరిగినటువంటి రెండు ప్రధాన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో గెలుపొందినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు అట్లాగే వార్డు మెంబర్లకు సంబంధించిన సన్మాన కార్యక్రమం ఈరోజు సంగారెడ్డిలోని పోతిరెడ్డిపల్లిలోని ఒక ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. వేలాదిగా నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. నూతనంగా గెలిచినటువంటి సర్పంచులు, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చినటువంటి ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అట్లాగే నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అట్లాగే ఇటు ఆందోళనలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున నియోజకవర్గానికి సంబంధించిన సర్పంచుల సన్మాన కార్యక్రమం జరిగింది. ఇందులో ప్రధానంగా ఆందోళన నియోజకవర్గం నుంచి ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సుమారు 75 మంది సర్పంచులు నూతనంగా ఎన్నిక కావడం జరిగింది. ఈ సర్పంచులందరికీ అట్లాగే ఉప సర్పంచులకు, వార్డు సభ్యులందరికీ కూడా సన్మాన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్తో పాటు అట్లాగే నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులు, మాజీ జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నాయకులు కూడా ఇక్కడ పాల్గొన్నారు. ఆందోళనలో జరిగినటువంటి కార్యక్రమానికి కూడా ఆందోళన నియోజకవర్గం నుంచి వేలాదిగా కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్సాహభరితంగా ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రెండు సమావేశాల్లో కూడా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి అహంకారపూరితంగా వ్యవహరిస్తూ ఇక తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని మొలవనివ్వనని చెప్పిన దానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సమాధానం చెప్పారని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. ఆయన ముఖంపై కొట్టినట్టుగా ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా పనిచేసి ఆయన గుండెల్లోంచి 4500 మంది సర్పంచులను గెలిపించారని చెప్పి ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. సర్పంచులను, ఉప సర్పంచులను, వార్డు సభ్యులను గెలిపించి ఆయనకు చెంపపెట్టు లాంటి నిర్ణయం చేశారని చెప్పి ఈ సందర్భంగా హరీష్ రావు చెప్పడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రజాధనంతో దుర్వినియోగం చేస్తున్నాడని, విలాసాలు చేస్తున్నారని కూడా హరీష్ రావు ఈ సందర్భంగా ఆరోపించడం జరిగింది. ముఖ్యంగా ఆడుకోవడం కోసం, ఫుట్బాల్ ఆడుకోవడం కోసం ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని చెప్పి కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. 5 కోట్ల రూపాయలతో స్టేడియాన్ని ఏర్పాటు చేసుకోవడం, 100 కోట్ల రూపాయలు వెచ్చించి మెస్సీ లాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి జల్సాలు చేయడం ఏమిటని చెప్పి ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైనటువంటి రేవంత్ రెడ్డి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ తన జల్సాలు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా ఆయన ఆరోపించడం జరిగింది. రాబోయేదంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాలనేనని చెప్పడం జరిగింది. 2 ఏళ్ల తర్వాత తిరిగి మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగిందని, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదని, 2.5 సంవత్సరాల తర్వాత గ్రామీణ ప్రాంతాలన్నింటినీ కూడా గొప్పగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా ఇటీవల ఇటు ఆందోళన నియోజకవర్గంలో, సంగారెడ్డి ప్రాంతంలో అన్ని జిల్లాల్లో కూడా పోలీసులు, అధికారులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని బెదిరిస్తూ అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని, వాళ్ళ భరతం పడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా హరీష్ రావు హెచ్చరించడం జరిగింది. ఆందోళనలో ఈరోజు సిపిఎం పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఉపాధి హామీ పథకానికి సంబంధించి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఇక్కడ సిపిఎం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. అటు మోడీ ప్రభుత్వం పూర్తిగా మత ఛాందసవాదాన్ని అమలు చేస్తూ మహాత్మా గాంధీ పేరుని తొలగించడం అనేది విచారకరమని చెప్పి ఈ సందర్భంగా చెప్పారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు.